మీ బిడ్డ. ఇన్ని పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? పేదవాడి ఆరోగ్యానికి భరోసా. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ మొట్టమొదటిసారిగా ఓ విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. ఒక్క ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడు ఆపరేషన్ చేయించుకుంటే ఆ రెస్ట్ పీరియడ్ లో కూడా పేదవాడికి తోడుగా ఓ ఆరోగ్య ఆసరా. ఈ ఆరోగ్య ఆసరా ఆరోగ్యశ్రీయే కాకుండా గ్రామంలోనే ఆ పేదవాడికి విలేజ్, గ్రామంలోనే ఆ పేదవాడికి విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. పేదవాడు ఇంటి తలుపు తట్టుతూ ఆ పేదవాడికి గ్రామంలోనే మందులు ఇస్తూ వైద్యం చేస్తూ ఇంటికే వచ్చే ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న ఓ వాలంటీర్ వ్యవస్థ, అవ్వ తాతలకు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నారు 3000 రూపాయలు ఇంటికే వచ్చి. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మలకు రక్షణ కోసం గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ఓ మహిళా పోలీస్, అక్క చెల్లెమ్మలకు తోడుగా అండగా వాళ్ళ ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి విప్లవాలు, ఇటువంటి మార్పులు, ఇటువంటి పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే అందుతా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చంద్రబాబు నాయుడును చూడండి. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ ఇప్పుడు గడగడా ఇన్ని కార్యక్రమాలు చెప్పాడు, ఇన్ని పథకాలు చెప్పాడు. మీ బిడ్డ పేరు చెబితే ఇన్ని గుర్తుకొస్తాయి నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా అవ్వాతాతలకు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉంటుందా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో తెలుసా? ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేశాడో మీకే చెబుతా. అధికారంలోకి వచ్చేదాకా ఈ పెద్ద మనిషి అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే మాత్రం చంద్రబాబు నాయుడు మాయలు మోసాలు ఎలా ఉంటాయి అనంటే, ఇది 2014లో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ కూటమితో కలిసి ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు పంపించిన పాంఫ్లెట్ ఇది. ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలలో చంద్రబాబు చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఆయన చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2014 నుంచి
2019 దాకా ఈ పెద్ద మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమైన హామీలనంటూ ఆయన స్వయాన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఈయన చెప్పినటివి ఒకటంటే ఒకటైనా చేశాడో నేను మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. ఇందులో ఈయన చెప్పినటివి మొట్టమొదటి హామీ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ జరిగిందా అని అడుగుతాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మ, అక్క చెల్లెమ్మ, నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు, ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా రెండు చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 మూడో హామీ అక్క ఇది కూడా మీ గురించే మూడో హామీ. చెల్లెమ్మ ఇది కూడా ఏనండి, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, మీ ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి ఎత్తారు, ఇలా 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 ఇలా. నాలుగో ముఖ్యమైన హామీ చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అంటూ పంపించాడు 2014లో. మరి 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. మళ్ళీ ఇంకొక హామీ, 5వ హామీ ఇంకొకటి, అర్హులందరికీ 3 సెంట్ల స్థలమట. అర్హులందరికీ 3 సెంట్ల స్థలమట. అన్నా, తమ్ముడు, అక్క, చెల్లెమ్మ, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం అంట, కట్టుకునేందుకు పక్కా ఇల్లట. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ప్రతి ఏటా, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, జరిగిందా? మరి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, 2014లో స్వయంగా చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఆ రోజు డ్రామా ఆడి, ఈ రోజు ఆడుతా ఉన్నట్టుగానే ఆ రోజు కూడా డ్రామా ఆడి, ఇదే ముగ్గురితో జతకట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలకు ముందు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో, స్వయంగా సంతకం పెట్టిన పాంఫ్లెట్ లో, ఇందులో కనీసం
ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నారు మీ బిడ్డ. మరి ఇలాంటి వారిని నమ్మచ్చా? రెండు చేతులు పైకెత్తారబ్బా ఈసారి. ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎలాంటి వ్యక్తులు ఉన్నారు? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మొన్న మీ జిల్లా